guys, welcome back to my channel Jyotishree. ఈరోజు వీడియో వచ్చేసి అల్కోర్ పార్క్ గురించి. లాస్ట్ టైం కూడా మేము అల్కోర్ పార్క్ వెళ్ళాము, కాకపోతే మేము వీడియో తీయలేకపోయాము. ఎందుకంటే మేము ఆ రోజే బల్దానా ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడే వీడియో తీయడానికి టైం అంతా సరిపోయింది. మళ్ళీ అల్కోర్ పార్క్ వచ్చేసరికి 7 PM అయిపోయింది. నైట్ కాబట్టి ఏ యానిమల్స్ లేవు. ఇంకా నైట్ టైం కాబట్టి వీడియో క్లారిటీగా లేదు, అందుకే మేము పెట్టలేదు. ఈసారి మళ్ళీ వెళ్ళాము, కాకపోతే ఈవినింగ్ 1 PMకి వెళ్ళాము అని అనుకున్నాం. కాకపోతే అనుకున్నట్టుగా ఏమీ అవ్వలేదు. మేము 4 PMకి వెళ్ళాము. కాకపోతే అదంతా మేము అల్కోర్ పార్క్ అంతా, జూ అంతా మొత్తం కవర్ చేసాము. పార్కు జూ రెండు ఒకటి అని అంటే, పార్క్ ఎందుకంటే ఇక్కడ ఆడుకునేవి చాలా ఉంటాయి, జూ ఎందుకంటే ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి కాబట్టి జూ. ఒకే ప్లేస్లో పార్కు ఇంకా జూ కంబైన్గా పెట్టారు. వీడియో ఇంత లాంగ్గా ఉంది కదా, మీకు బోర్ అవ్వకుండా ఒక కథ చెప్తాను. ఎలాగో మనం జూకి వచ్చాం కాబట్టి యానిమల్స్కి సంబంధించిన ఒక కథ చెప్పేసుకుందాం. స్నేహం అంటే ఫ్రెండ్షిప్, మంచిదై ఉండొచ్చు, చెడ్డదై ఉండొచ్చు. అదే స్నేహానికి సంబంధించిన కథే ఈ కప్ప హంసల కథ. పూర్తిగా వినండి. అవి ప్రాణమిత్రులై వచ్చాయి. ఒకరోజు కప్ప కొనలలో తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఇంతలోగా ఎటు నుంచి వచ్చాడో ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వలను విసిరాడు. వలలో చిక్కుకున్న హంస విలవిలలాడుతుంది. అది చూసిన కప్ప ఏం చేయాలో తెలియక, వేటగాడా, దయచేసి తనను వదిలేయ్ అని ప్రాధేయపడింది. దీనిని అమ్మితే బోల్డేటి డబ్బులు వస్తాయి, వదలను అన్నాడు. నీకు డబ్బులే కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట ములిగింది. కొంతసేపుడు తర్వాత ముత్యాలతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను విడిచిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండుంటాయి, వెళ్ళి అవన్నీ తీసుకురా అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏం మర్యాదగా నీ కొలలో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను తీసుకువెళ్ళిపోతా అని బెదిరించింది. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటిదే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దానిని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అమ్మోయ్ ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? ఈ స్టోరీకి మోరల్ ఏంటంటే, అదే నీతి ఏంటంటే, ఎప్పుడు మనము అత్యాశ పడకూడదు అని. అత్యాశ పడితే ఉన్నది కూడా పోగొట్టుకుంటాము. ఇంకా మనకి నిజమైన మిత్రుడు ఎప్పుడు మనకి ఆనందంలో ఇంకా దుఃఖంలో కూడా మనకి తోడుగా ఉంటాడు అని. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆల్రెడీ సన్సెట్ అయిపోతుంది. ఇంకా మేము ఇక్కడ కేవ్స్కి వచ్చాము. కేవ్స్ అంటే గృహకు వచ్చాము. ఇక్కడ చాలా గృహాలు ఉన్నాయి. ఇంకా మేము అక్కడ కూడా వెళ్తాము.
ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బొమ్మ ఓల్డెన్ టైమ్స్లో అరబీ వాళ్ళు ఎలా ఉండేవారు అవన్నీ డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు మనం బీర్స్ చూడడానికి వెళ్తున్నాము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు బీర్స్ చూడలేకపోయాము, ఎందుకంటే అప్పుడు మేము 2 ఎర్లీగా వచ్చేసాము. ఈసారి అయితే ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి చూడగలుగుతున్నాము. యాక్చువల్లీ ఈసారి మేము 2 లేట్గా వచ్చాము అని అనుకున్నాము, కాకపోతే అన్ని యానిమల్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనం పికాక్, ఇంకా ఇప్పుడు బీర్స్ చూసేసాము. ఇట్స్ టైమ్ ఫర్ సీయింగ్ పికాక్స్. నాకు అన్నిటికన్నా అల్ వక్రాలో ఆ ప్లేస్ నాకు బాగా నచ్చింది. పికాక్ ఇంకా బర్డ్స్ ఉండే ప్లేస్ అయితే సూపర్ అమేజింగ్. ఇంకా నాకు బాగా నచ్చింది ఆ చోటు. అక్కడ పికాక్సే కాకుండా స్పాన్స్ కూడా ఉన్నాయి, చూసేద్దాం పదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుందని, జూ ఇంకా పార్క్ 2 ఒకటేనని. సో మీరు చూస్తున్నారు కదా అదంతా ప్లేయింగ్ ఏరియా. అండ్ ఇప్పుడు మేము చూసి వస్తున్నాం కదా అది మొత్తం ఇంకా జూ ఏరియా, ఇది కూడా జూ ఏరియాయే. యాజ్ వెల్ యాజ్ పికాక్ ఈజ్ మై ఫేవరెట్ బర్డ్. ఇంకా ఇక్కడ చాలా మ్యాన్ మేడ్ రిసోర్సెస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి, బట్ అవన్నీ యానిమల్సే. కానీ మా అన్నీ మ్యాన్ మేడ్ రిసోర్సెస్సే. చూస్తున్నారు కదా ఆ పౌండ్స్ అవన్నీ మ్యాన్ మేడ్ రిసోర్సెస్. ఇక్కడ పికాక్స్, స్పాన్స్, బర్డ్స్ ఉండే చోట ఒక పంజరంలా కట్టారు. బర్డ్స్ అనేవి ఉంటాయి కదా అవి పైకి ఎగిరిపోకుండా అలా పంజరంలా కట్టారు. మేము ఎక్కుతున్నాం కదా ఈ మెట్లు వీ షేప్లా కట్టారు, ఎందుకంటే మనకి ఎంట్రన్స్ ఒక సీట్ ఉంటుంటుంది, ఇంకా మధ్యలో రౌండ్ లా ఉంటుంది, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఎగ్జిట్ ఇంకో వైపు నుంచి ఉంటుంది, అలా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎన్విరాన్మెంటల్లీ ఇట్స్ గుడ్. మేము ఫ్రైడే వెళ్ళాం కాబట్టి ఇక్కడ చాలా మంది వచ్చారు, ఎందుకంటే కత్తాల్లో ఫ్రైడే హాలిడే ఉంటుంది. ఇంకా అందరూ ఫ్యామిలీని తీసుకుని అలా బయటికి తీసుకెళ్ళడానికి వెళ్తారు. అప్పుడు మేము ఫ్రైడే వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ స్కూల్స్కి ఏమో సాటర్డే హాలిడే ఉంటుంది, సో స్కూల్కి 2 డేస్ హాలిడే ఉంటుంది ఇన్ వీక్. అదేంటంటే ఫ్రైడే సాటర్డే 2 రోజులు హాలిడే ఉంటుంది స్కూల్కి. మనము పికాక్స్, బర్డ్స్, స్పాన్స్ ఇవన్నీ చూసి వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇమ్మో చూడ్డానికి. ఇమ్ము అనేది ఒక యానిమల్, అక్కడ పంజరంలా కనిపిస్తుంది కదా అక్కడ బర్డ్స్ పెట్టారు. ఇంకా బర్డ్స్ అంటే చాలా రకాలైన బర్డ్స్ ఉంటాయి. నైట్ అయింది కాబట్టి కొంచెం నైట్ అయిపోతుంది, అందుకే మేము త్వరగా వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మనము ఇమ్ము దగ్గరికి వచ్చాము. ఇదే ఇమ్ము అనే యానిమల్, చూడండి. ఇంకా చాలా యానిమల్స్ చూడాలి. ఇప్పటికే టైం 6 అయిపోయింది, అందుకే మేము త్వరగా కొన్ని చూసి చూడకుండా వెళ్ళిపోతున్నాము. అక్కడ నేను పంజరంలో బర్డ్స్ చెప్పాను కదా, ఆ బర్డ్స్ కనిపించట్లేదు సరిగ్గా, నేను వెళ్ళి చూసేసి వచ్చేసాను. అంతలోగా మేము ఇక్కడికి వచ్చాము, సో దట్ మేము త్వరగా అన్ని యానిమల్స్ చూసేయచ్చు. ఆ తర్వాత ప్లేయింగ్ ఏరియాకి వచ్చి అలా ఫోటోలు దిగి ఏదో కొంచెం ఆడుకుని అలా వెళ్ళిపోవచ్చు అని. ఇప్పుడు మేము జిరాఫీ ఉండే చోటకి వచ్చాము. మీరు అక్కడ చూస్తున్నారు కదా అదే జిరాఫీ, మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ మేకలను కూడా జూలో పెట్టారు, ఎందుకంటే కత్తాల్లో మేకలను చూడడం రేర్ కాబట్టి అవి కూడా జూలో తీసుకుని వచ్చేసి పెట్టేశారు. మనము ఇప్పుడు ఇంకో కేవ్స్కి వెళ్తున్నాము. అక్కడ అన్ని రకాలైన యానిమల్స్ ఉంటాయి, అంటే మొత్తం యానిమల్సే ఉన్నాయి, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అయిన యానిమల్స్ ఉంటాయి, అంటే స్నేక్స్ అలాగా. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఫాల్ పడుతున్నట్టు అలా వచ్చింది, కాకపోతే ఈసారి వచ్చినప్పుడు అలా రాలేదు. ఎందుకు రాలేదో మాకు తెలీదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అదే చెప్తున్నాను, వాటర్ వచ్చేది ముందు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు రావట్లేదు అని చెప్తున్నాను. ఇంకా మనం ఇప్పుడు యానిమల్స్ చూద్దాము. ఇప్పుడు నేను చెప్పాను అక్కడ హోల్ ఉంటుందని, అంటే చెప్పలేదనుకోండి, అక్కడ హోల్ ఉంటుంది. ఆ హోల్ ఏంటంటే
నార్మల్గా స్కై నుంచి అలా రెయిన్ వాటర్ పడుతున్నట్టు ఎఫెక్ట్ ఇచ్చారనమాట. సో దిస్ టైం వాటర్ రావట్లేదు కాబట్టి మనకేమంత తెలియట్లేదు. సో మీరు చూస్తున్నారు కదా, అది స్నేక్ పడుకుని ఉంది. ఇంకా మనం లైక్ కొట్టకూడదు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోదాం. జస్ట్ ఎ జోక్. ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, చిన్న చిన్న యానిమల్స్ డిఫరెంట్గా. కొన్ని యానిమల్స్ ఉన్నాయి, కొన్ని యానిమల్స్ అయితే మాకు కనిపించలేదు, కొన్ని యానిమల్స్ అయితే లేవు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది ఆ యానిమల్ పేరు. మేము మొత్తం ఇవన్నీ తీసాము పేరుతో సహా. ఇది క్యాట్. ఈ క్యాట్ ఎందుకు పెట్టారంటే దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. మనకి బయట కంట్రీ నుంచి వేరే క్యాట్లని అలా తెప్పించారు, ఇలా దీంట్లో పెట్టారు. ఇక్కడ డక్స్ ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. ఇదే మొత్తం గృహ. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ మనం చూడబోయే యానిమల్ జీబ్రా అంటే జీబ్రాలో కూడా చాలా రకాలు ఉంటాయి. దీని పేరేంటంటే బాచ్ హిల్స్ జీబ్రా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దాని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, హ్యాబిట్స్ అవన్నీ దాంట్లో పెడతారు. సో దట్ మనకి అదేంటో అనేది మనం తెలుసుకోవచ్చు అని. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే జీబ్రా, బాచ్ హిల్స్ జీబ్రా ఇదే. సో ఇప్పుడు ఇందాక నుంచి నేను అంటున్నాను ఏంటంటే సన్సెట్ అవుతుందని. ఇంకా సన్సెట్ అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ అయిపోతుంది. మేము మొత్తం యానిమల్స్ అన్నీ చూసేసాము. 1 గంటలో మొత్తం యానిమల్స్ అన్నీ మేము కవర్ చేసి వచ్చాము. గంట కాదు, 1.5 పట్టింది ఆల్మోస్ట్. తర్వాత మేము తెచ్చుకున్న డిన్నర్ చేసాము. ఆ తర్వాత మేము ప్లే ఏరియాకి వెళ్ళిపోయాము. ప్లే ఏరియాకి వెళ్ళి మేము కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసాము. నేను చెప్పాను కదా ఇక్కడ చాలా కేవ్స్ ఉన్నాయని, దాంట్లో ఇది ఒకటి. ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే బంగారం ఎలా కరిగించి మళ్ళీ ఎలాగ డిఫరెంట్ స్టైల్లో చేసేవారు, ఇంకా క్లాత్స్ ఎలా కుట్టేవారు, ఇవంతా ఇక్కడ పిక్చర్స్లో చూపిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మేము పొద్దున్న వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీర్స్ ఉంటాయి. మేము ఆ సైడ్ నుంచి వచ్చాము. ఇప్పుడు మేము ఈ సైడ్ నుంచి చూస్తున్నాము. అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. సో అవి రెండు మేము చూపించాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు అలా ఆడుకునేవారు, ఇదంతా పిక్చర్స్లో చూపిస్తున్నారు. సో నేను చెప్పాను కదా మేము ప్లే ఏరియాకి వెళ్ళామని. చూడండి, మేము ప్లే ఏరియాకి వెళ్ళాము. సో మేము ఆ కేవ్స్ చూసాక వెళ్ళలేదు, దానికి ముందు వెళ్ళాము. కాకపోతే ఇది మేము తర్వాత యాడ్ చేసాము. ఇప్పుడు మేము ఇంకో కేవ్స్కి వచ్చాము. ఈ కేవ్స్ ఏంటంటే ఇక్కడ కత్తాల్లో ఉన్న ప్రతిదీ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ కత్తాల్లో ఉన్న స్టేడియంస్, ఇంకా సుక్వా కప్ ఎక్కడైతే నేను వీడియో తీసాను, ఇంకా ఇవంతా ఉంటాయి. ఇది మసీదు, ఇంకా ది సుక్వా కప్పు ఎక్కడైతే నేను వీడియో తీసాను. ఇప్పుడు ఇక్కడ చాలా మ్యూజియంస్ పిక్చర్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదే ఎండ్ ఆఫ్ ది వీడియో. ఇదే లాస్ట్ ప్లేస్ వి విజిటెడ్. ఇంకా హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా వెళ్ళే ముందు నా స్టోరీ ఎలాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనలీ అన్నీ చేసాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.